పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి పట్టణంలో పొదిలి వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక మంజునాథ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం హఠాహస్తంగా సాగింది. జర్నలిస్ట్ అశోక్ స్వాగత ఉపన్యాసంతో ఈ సమావేశంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ మువ్వా వెంకటేశ్వరరెడ్డి నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు చప్పిడి శ్రీనివాసుల అధ్యక్షతతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జర్నలిస్టులకు సంక్షేమం, నూతన సభ్యత నమోదు, జర్నల్ ఫండ్ సమీకరణతో పాటు ప్రెస్ క్లబ్ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు. ఇదే తరుణంలో సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ బుగ్గలింగయ్య సమాజానికి అందించిన సేవలను స్మరించుకుంటూ సభ్యులంతా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా చప్పిడి శ్రీనివాసులు, కార్యదర్శిగా జేకే విశ్వనాథం, ఉపాధ్యక్షులుగా జి కిషోర్, కోశాధికారిగా ముల్లా హసన్ వలి, గౌరవ సలహాదారులుగా మందగిరి వెంకటేష్ యాదవ్, షేక్ రాయపట్టు మదార్ వల్లీలు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మహోత్సవానికి పొదిలి పరిసర ప్రాంతాల్లోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు డిజిటల్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాన్ని మన్నించి ఎన్ని పనులున్నా అన్నీ వదులుకొని వచ్చినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే గతంలో ఎన్నో జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్లు ఏర్పాటు చేసిన అవి కార్యరూపం దాల్చకపోవడంతో మీడియా మిత్రులు మొత్తం కలిసి ఇట్లా ఏర్పాటు చేసుకుందామని అందరూ కలిసి మాట్లాడుకోవడం, దానికి అందరూ సహకరించి మొత్తం రావడం శుభపరిణామం. అయితే అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రెస్ క్లబ్ను ముందుకు తీసుకెళ్లేదానికి ఇదే విధంగా అందరూ సహకరించి ప్రతి ఒక్క విషయంలో అధికారులు కాడికి పోయేటప్పుడు కానీ, నాయకులు కాడికి పోయేటప్పుడు కానీ, ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కానీ, శాశ్వత భవనం ఏర్పాటుకు కానీ ప్రతి ఒక్కరూ వచ్చి సహకరిస్తారని నా ప్రగాఢ నమ్మకంతో ఉన్నాను. జర్నలిస్టుల హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు సంబంధించి ఏదైనా అందరూ సహకారంతో, అందరూ సూచనలతో ముందుకెళ్దామనేది ఒక అభిప్రాయం ఉంది. దానికి సహకరించాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. అదేవిధంగా హెల్త్ పరంగా చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ స్కీమ్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. రెండోది, మనకు మీడియా మిత్రులందరూ కూర్చోవడానికి కానీ నిలబడడానికి ఒక శాశ్వతంగా భవనం లేదు. దాన్ని తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి కట్టుగా వెళ్తే ఎక్కడో చోట మనకు ప్లేస్ ఏర్పాటు చేస్తారు. దాన్ని మనం నిర్మించుకోవడానికి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆయన సహకారంతో తహసీల్దార్కి చెప్పించి మన ప్లేస్ ఏర్పాటు చేసుకొని కొత్త భవనం ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేద్దాం. తాత్కాలికంగా మనం షెల్టర్ తీసుకోవడానికి, మన సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఎవరన్నా అధికారులు నాయకులతో మాట్లాడేదానికి తాత్కాలిక భవనం ఏర్పాటు చేసుకునేందుకు సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. అదేవిధంగా ప్రెస్ క్లబ్ ముందుకు ఇంకా మరెన్నో అభివృద్ధి పదంలో నడిచేందుకు మీ అందరి సలహాలు సూచనలతో ముందుకెళ్దామని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు నూతనంగా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కమిటీ భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలు చేయబోతుంది. విలేకరుల సంక్షేమం కోసం, ముఖ్యంగా పాత్రికేయులకి అవసరాల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత ప్రధానంగా పొదిల్లో ఇప్పటి వరకు విలేకరులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య సరైన భవన వసతి లేకపోవడం, సరైన భవనం లేకపోవడం, వాళ్ళకి కనీసం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి కూడా లేని సందర్భం ఏర్పడింది. దీనికోసం అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారి సహాయంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో
అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ భవనం కోసం కృషి చేయాలనేది ప్రధాన నిర్ణయం. ఆ తర్వాత ప్రతి విలేకరికి ప్రతి సంఘంలో ఉన్న సభ్యుడికి ప్రతి ఒక్కరికి ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా వెంటుండి వాళ్ళని నడిపించే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.